హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు వీడియోలో ఏం షేర్ చేయబోతున్నానంటే ఇది చాలా ఇంట్రెస్టింగ్ వీడియో అండి. అస్సలు మిస్ అవ్వద్దు. ఏంటంటే ఈ వీడియోలో మ్యాటర్ కర్చీఫ్తో బ్రా ఎలా స్టిచ్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో అండి. అంటే చాలా సింపుల్ అండి. ఇప్పుడు మనం బయట బ్రాస్ కొనుక్కోవాలంటే చాలా కాస్ట్ అవుతుంది, అలాగే అది మన బాడీకి సెట్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు. కాకపోతే ఇప్పుడు మనం స్టిచ్ చేసుకోవడం వల్ల ఏంటంటే మనకి నచ్చినట్టుగా మనం స్టిచ్ చేసుకోవచ్చు. అలాగే కర్చీఫ్ అనేది డిఫరెంట్గా కలర్స్గా మనకి నచ్చిన మోడల్స్ అనేది కూడా బ్రా అనేది చక్కగా ఈజీగా కుట్టుకోవచ్చు. అంటే కర్చీఫ్లో చాలా మోడల్స్ ఉంటాయి కదా, వాటితో బ్రాస్ అనేది చక్కగా మనం బయట ఎలా అయితే మోడల్స్గా మనం బ్రాస్ అయితే దొరుకుతాయో సేమ్ అదే విధంగా కర్చీఫ్తోని మనం ఈ బ్రాస్ అనేది స్టిచ్ చేసుకోవచ్చు అనమాట. మామూలుగా మనం విడిగా క్లాత్ కొనాలంటే చాలా కాస్ట్ అవుతుంది. కాకుండా ఇలా మనం కర్చీఫ్తోనే బ్రా స్టిచ్ చేసుకున్నామంటే మనకి మోడల్ ఉంటుంది, అలాగే కాస్ట్ కూడా చాలా తక్కువ ఉంటుందండి. వీడియోని అస్సలు ఎక్కడ కూడా మిస్ కావద్దు, ఖచ్చితంగా చూడండి. మీకు చాలా బాగా 32 సైజే కాదండి, 44 సైజ్ కూడా మనకి ఈ కర్చీఫ్లు అంటే ఇప్పుడు 32 సైజ్కి మీడియం సైజ్ అయితే కర్చీఫ్ సరిపోతుంది. అలాగే బిగ్ సైజ్ వాళ్ళకి సంబంధించిన కర్చీఫ్లు కూడా మనకి ఇప్పుడు అవైలబుల్గా మార్కెట్లో దొరుకుతున్నాయి అనమాట. కొద్దిగా పెద్ద సైజ్ క్లాత్తో ఉండే కర్చీఫ్లు తెచ్చుకొని బిగ్ సైజ్ బ్రాస్ కూడా స్టిచ్ చేసుకోవచ్చు. దీనివల్ల మనకి ఉపయోగం ఏంటి అంటే మనకి రకరకాల మోడల్స్లోనే మనకి బయట దొరుకుతాయి కదా, మంచి డిజైన్స్లో బ్రాస్ అనేది బయట దొరుకుతాయి. అదే డిజైన్స్లో మనకి చాలా తక్కువ కాస్ట్లో ఈ బ్రాస్ అనేది మనం చక్కగా చాలా ఈజీగా కుట్టుకోవచ్చు అనమాట. టైలరింగ్ వచ్చిన వాళ్ళకే కాదండి, రాని వాళ్ళు కూడా ఈ వీడియో చూస్తే చాలా ఈజీగా బ్రాస్ అనేది స్టిచ్ చేసుకోవచ్చు. మనం ఒక బ్రా కొనాలంటే మంచి మోడల్ బ్రా కొనాలంటే మనకి 250 అక్కడి నుంచి ఉంది కదా, ఇది ఎలా కాదండి, ఓన్లీ హ్యాండ్ కర్చీఫ్తోని మనకి నచ్చిన మోడల్లో బ్రా అనేది స్టిచ్ చేసుకోవచ్చు అనమాట. అది ఎలాగో ఇప్పుడు వీడియోలో అయితే చూద్దామా. నేను ఇక్కడ మీడియం సైజ్ కర్చీఫ్ అయితే తీసుకున్నానండి. ఇప్పుడు నేను కుట్టబోయే బ్రా సైజ్ వచ్చేసి 32 అనమాట. దానికోసం ఈ మీడియం సైజ్ కర్చీఫ్ అనేది చాలా చక్కగా సరిపోతుందండి. దీన్ని పక్కన పెట్టుకుందాం. ఫస్ట్ అయితే మీకు నేను పేపర్ కట్ చేసి చూపిస్తాను. ఎప్పుడైనా సరే పేపర్ కట్ చేసుకోవాలి బ్రాకి, అప్పుడే మనకి కరెక్ట్గా అనిపించినప్పుడు క్లాత్ మీద డ్రా చేయండి, లేదంటే క్లాత్ అనేది వేస్ట్ అయిపోతుంది అనమాట. ఇప్పుడు పేపర్ తీసుకున్నాను కదండి. ఇప్పుడు మనం కుట్టబోయేది 32 సైజ్ బ్రా కదా, దానికోసం ఫస్ట్ వెడల్పు వచ్చేసి 8కి పెడుతున్నాను. 4 పలికల ముక్కు ఉండాలన్నమాట కరెక్ట్గా మనకి. పొడవు కూడా 8, వెడల్పు 8, పొడవు 8 అనమాట. అంటే మనకి 32 అంటే 4వ వంతు 8 కదండి, అదనమాట లెక్క. ఫస్ట్ ఈ ఈ ముక్కనైతే మనకి 8 వెడల్పు 8 పొడవు ఉంది కదా, దీన్ని ఫస్ట్ డివైడ్ చేసుకుందాము. బ్రా స్టిచ్ చేయడం చాలా ఈజీ అండి. మనం బయట చాలా ఖర్చు పెట్టి కొనుక్కుంటాం కదా, అలా కాకుండా ఇలా మనం కుట్టుకున్నామంటే చాలా రకరకాల మోడల్స్లో మనమే స్టిచ్ చేసుకోవచ్చు అనమాట. ఇలా మనం 4 పలకల క్లాత్ తీసుకొని ఇలా క్రాస్గా ఫోల్డింగ్ చేసుకోవాలండి. చేసుకొని తర్వాత ఒక మూలకి ఇలా 3.5 ఇంచులకి, అలాగే ఇటు సైడ్ కూడా 3.5 ఇంచులకి ఇలా మార్కింగ్ చేయండి. చేసి ఇలా అడ్డంగా లైన్ గీసే కన్నా ఇలా ఒక షేప్ వచ్చేటట్టు మార్కింగ్ చేసుకోండి. ఇలా చేయటం వల్ల ఏంటంటే మనకి కప్ షేప్ అనేది వస్తుంది. కొనలా రాకుండా, చెస్ట్ ప్లేస్లో కొనలా రాకుండా మంచి కప్ షేప్లో వస్తుంది అనమాట. దాన్ని ఇలా షేప్తో కట్ చేయండి. ఆ తర్వాత ఇదిగోండి మనకి ముందు ఫ్రంట్ పార్ట్ స్టిచ్ చేస్తే ఇలా వస్తుందన్నమాట. ఇది వచ్చేసి భుజం దగ్గర ఇటు సైడ్ ఉక్సులు, ఇటు సైడ్ నడుమలు, ఇటు ఉక్సులు వస్తాయండి, ఇటు ఉక్సులు వస్తాయి. ఉక్సులు లేవు అనుకుంటే మనం జాయింట్ చేసేసుకోవచ్చు. ఈ ప్లేస్ ఏంటంటే భుజం ప్లేస్ వస్తుందన్నమాట. అర్థమైంది కదా ఫ్రెండ్స్. ఆ తర్వాత ఇక్కడ ఇలా ఫ్లాట్గా కట్ చేసుకోండి. ఒక 1 ఇంచ్ దాకా క్లాత్ తీసేసేయాలన్నమాట. అర్థమైంది కదా. ఆ తర్వాత ఇది ఉక్సుల్ ప్లేస్ అని చెప్పాను కదా, ఉండండి మళ్ళీ చెప్తాను. ఇది కప్ షేప్ అనమాట. ఇటు వచ్చేసి నడుము వస్తుంది, ఇటు వచ్చేసి ఉక్సులు వస్తుంది, ఇటు ఉక్సులు అనమాట. ఉక్సులకి కరెక్ట్గా మనకి ఇటు సైడ్ నుంచి 1.5 ఇంచుకి కరెక్ట్గా మార్కింగ్ చేసుకోండి. మార్కింగ్ చేసుకొని ఇటు కూడా సేమ్ 1.5, అంటే ఎంత పొడవు ఉందో అంత పొడవుకి ఇలా మార్కింగ్ చేసుకొని ఇలా కట్ చేయండి. ఈ ప్లేస్లో ఉక్సులు రావాలి, లేదా జాయింట్ అయినా క్లోజ్ చేసుకోవాలన్నమాట. ఇటు సైడ్ మనకి నడుము వైపు వస్తుంది, ఇటు సైడ్ చేతి కింద జాయింట్ ఉంటుంది చూడండి, ఆ నడుము వైపు వస్తుంది అనమాట. ఇటు సైడ్ కూడా సేమ్ 1.5 ఇంచు వెడల్పు, ఇట్లాగే సేమ్ నేను ఎలా అయితే లైన్ మార్కింగ్ చేశానో అదేవిధంగా లైన్ మార్కింగ్ చేసుకొని ఇక్కడ కూడా ఫ్లాట్ చేసుకోండి. ఇప్పుడైతే మనకి పేపర్ కటింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు క్లాత్ కటింగ్ ఎలాగో చూద్దామండి. ఫస్ట్ అయితే కర్చీఫ్ని ఈ విధంగా ఒకసారి నీట్గా సర్ది పెట్టుకొని ఇలా ఒక ఫోల్డింగ్ చేసుకోండి.
ఏంటంటే మనకి ఇప్పుడు నేను పేపర్ ఒక పీస్ వచ్చేటట్టే కట్ చేశాను. ఇప్పుడు ఈ కర్చీఫ్ మీద మనకి 2 పీసులు వచ్చే విధంగా కట్ చేసుకోవాలి. దానికోసం నేను ఏంటంటే వీడియోలో చూపిస్తున్న విధంగా సేమ్ ఇది కూడా 8 పొడవు 8 వెడల్పు ఉన్న క్లాత్ని తీసుకుందాము. కర్చీఫ్ని కూడా సేమ్ క్రాస్గా ఉండేటట్టే కట్ చేసుకోవాలండి, అంతేగాని స్ట్రైట్గా ఉండేటట్టు కట్ చేయకూడదు. ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే క్రాస్ రావటం వల్లే మనకి బ్రా అనేది మంచి షేప్లో ఉంటుంది. ఇటు కూడా 8 ఉండాలి. ఇక్కడ 9 ఉంది కదా, 1 ఇంచ్ మనం కట్ చేసేసుకోవాలి. ఎక్స్ట్రా ఉంది కదా 1 ఇంచ్, అది కూడా కట్ చేసేసుకుందాం. ఇప్పుడైతే మనం 4 పలకల పీస్ని అయితే తీసుకున్నాం కదా, ఇది మొత్తం ఇప్పుడు ఇలా క్రాస్గా పెట్టుకోవాలండి. ఎప్పుడైనా సరే బ్రా స్టిచ్ చేసేటప్పుడు క్రాసే తీసుకోవాలి. ఇప్పుడు ఈ పేపర్ని ఆధారం చేసుకొని కట్ చేసుకోండి. క్రాస్ ఫోల్డింగ్ చేశాను కదా, ఆ ఫోల్డింగ్ ఏ ప్లేస్లో రావాలో మీకు అర్థమైంది కదా, ఆ ప్లేస్లో వచ్చేటట్టు మిగతా ప్లేసెస్ కూడా మొత్తం కట్ చేసేసేయండి వీడియోలో చూపిస్తున్న విధంగా. ఈ షేప్ మాత్రం చాలా జాగ్రత్తగా కట్ చేయండి, దీనివల్లే మనకి బ్రా అనేది ఆధారపడి ఉంటుంది. ఇలా చక్కగా ఫోల్డ్ చేసుకొని చక్కగా నీట్గా పేపర్ ఏ విధంగా అయితే కట్ చేసుకున్నామో అదే విధంగా కట్ చేసేసేయండి. చూసారు కదా, మనకి ఫ్రంట్ పార్ట్ కటింగ్ అనేది అయిపోయింది. తర్వాత మిగిలిన క్లాత్తో మిగతా ప్లేసెస్ని కట్ చేసుకుందామండి. బ్యాక్ సైడ్ కోసం మనకి నడుం లూజ్ వచ్చేసి ఇది 32 సైజ్ బ్రా కాబట్టి నడుం లూజ్ వచ్చేసి 4వ వంతు 8 కదండి, 1 ఇంచ్ ఎక్స్ట్రా కలుపుకొని మొత్తం 9కి మార్కింగ్ చేస్తున్నాను. 9కి అంటే ఇది ఫోల్డింగ్ మీద ఉంది కదా, మనకి సరిపోతుందన్నమాట బ్యాక్ సైడ్ ప్లేస్ కోసం. అలాగే 4 ఇంచ్ వెడల్పు తీసుకున్నాను. అలాగే కరెక్ట్గా మనకి నడుము ఎంత లూజ్ అయితే అంత లూజ్ కూడా క్లాత్ తీసుకున్నాము. ఇది కట్ చేసి డివైడ్ చేసి పక్కన పెట్టుకోండి. ఆ తర్వాత మిగిలిన క్లాత్ మనం బ్రా కింద పట్టీ కుట్టుకుంటాం కదా, ఆ పట్టీ కోసం కూడా ఇందులోనే క్లాత్ తీసుకుందాము. దాని నడుము లూజ్ కూడా కరెక్ట్గా మనకి 4వ వంతు 8 కదా, 8 తీసేసుకున్నాం. అది కూడా ఎక్కడ వస్తుందంటే ఇక్కడ మనం పట్టీ కుడతామండి, అది మీకు ఎలా కుట్టుకోవాలో చూపిస్తాను మీకు. వెడల్పు వచ్చేసి 3, అలాగే లూజ్ వచ్చేసి 8కి 1 ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చు కూడా పెట్టుకున్నాను అనమాట. వెడల్పు వచ్చేసి 3 పెట్టాను. ఇది ఫ్రంట్ జాయింట్ కోసం ఈ పీస్ అనమాట, దీన్ని కూడా పక్కన పెట్టేసేయండి. ఈ మిగిలిన క్లాత్ ఈ మొత్తం మనకి వచ్చేసింది కదా పీస్లో. ఇప్పుడు ఈ మిగిలిన క్లాత్లో మనం భుజం మీద పట్టీ వస్తుంది కదా బ్రాకి, ఆ పట్టీ కోసం అనమాట. అది మీకు స్టిచ్ చేసేటప్పుడు చూపిస్తాను. ఈ పట్టీ మనకి ఇది 32 సైజ్ బ్లౌజ్ అంటే 12, 13 మధ్యలో ఉంటుందన్నమాట. బాడీ పొడవు వచ్చేసి అది మనం ఎంత తీసుకోవాలి ఏంటి అనేది మీకు స్టిచ్ చేసేటప్పుడు చూపిస్తాను. ఇప్పుడైతే ఫస్ట్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దామండి. ఇలా మనం ఫోల్డ్ చేసుకొని కటింగ్ ఏ విధంగా అయితే చేసుకున్నామో ఇలా చక్కగా ఫోల్డ్ చేసుకొని ఇక్కడ మనం ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలంటే ఈ ప్లేస్లో మనం ఇలా వంపు తీసుకురావాలండి. ఇలా స్ట్రైట్గా కుట్టకూడదు, ఇట్లా వంపు తీసుకురావటం వల్ల మనకి చక్కగా షేప్ అనేది నీట్గా వస్తుందన్నమాట. చెస్ట్ అనేది లోపలికి వెళ్ళిపోయి మనకి మంచి షేప్లో ఉంటుంది. ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. మనకి రౌండ్ షేప్ ఫ్రంట్ పార్ట్లో రౌండ్ షేప్ అనేది నీట్గా వస్తుంది. ఇలా ఎడ్జెస్ని మొత్తం క్లోజ్ చేసుకోవాలి. ఈ ఎడ్జెస్ ఉన్నాయి కదండి, ఈ ఎడ్జెస్ని ఈ విధంగా లైట్గా సన్నగా హోల్డ్ ఇచ్చుకొని చక్కగా స్టిచ్ చేసేసేయండి. పీసులు రాకుండా నీట్గా ఉంటుంది క్లాత్ కూడా చూడటానికి. అలాగే మొత్తం కూడా క్లోజ్ చేసేసుకోవాలి. ఇటు సైడ్ కూడా క్లోజ్ చేసేస్తున్నాను. ఇవి ఫ్రంట్ పార్ట్లో ఉక్సులు వచ్చే బ్రా అండి, అలా వద్దు అనుకునే వాళ్ళు కూడా కుట్టుకోవచ్చు. కాకపోతే ఏంటంటే బ్యాక్ సైడ్ కన్నా ఫ్రంట్ సైడ్ ఉక్స్ ఉంటే మీకు ఈజీగా ఉంటుంది బ్లౌజ్ యూజ్ చేయడం అనేది. ఇదిగోండి షేప్ అనేది మనకి ఇలా ముందుకు వచ్చినట్టు కనపడుతుంది చూసారా. అది కావాలి అనుకుంటే సరే, లేదు వద్దు అనుకుంటే ఈ ప్లేస్లో ఇంకొకసారి రౌండ్ షేప్ ఈ విధంగా తిప్పేశారంటే ఇంకా మనకి ఇది ముందు కొనలా రాకుండా రౌండ్ షేప్ అనేది వస్తుందన్నమాట. ఇప్పుడు చూడండి ఎలా వచ్చిందో ఈ విధంగా. ఇదే విధంగా ఇంకొక పార్ట్ని కూడా స్టిచ్ చేసేద్దాము.
ఇవి రెండు చక్కగా స్టిచ్ చేసుకున్నాక రెండు సమానంగా ఉన్నాయా లేవా అని ఒకసారి చెక్ చేసుకోవాలండి. ఆ తర్వాత మనం ఈ షేప్స్ కుట్టడం వల్ల ఈ ప్లేస్లో కొద్దిగా సాగినట్టు ఉంటుంది. ఆ ప్లేస్ని సమానం చేసుకోండి, కొద్దిగా ఎక్కువ కాదు. ఆ తర్వాత ఈ కింద ప్లేసెస్లో మనం క్లాత్ అనేది జాయింట్ చేసుకోవాలి. అది ఎలా చేసుకోవాలి అంటే ఫస్ట్ ఈ పీస్ మొత్తాన్ని సగభాగం చేయండి. చేసినాక మనం ఈ ఫ్రంట్కి ఎంత కావాలో అంత తీసుకున్నాం కదా, దాన్ని సగభాగం చేసుకొని ఒక్కొక్క ఫ్రంట్ ప్లేస్కి విడివిడిగా ఈ విధంగా జాయింట్ చేసుకోండి, వీడియోలో చూపిస్తున్న విధంగా. ఆ తర్వాత ఈ ప్లేస్ వచ్చేసి మనకి మంచి ఫిట్టింగ్ నీట్గా మనకి సెట్ అవ్వడానికి బాడీ కోసం ఇక్కడ ఎలాస్టిక్ వేసుకుందామండి. మనకి నడుము లూజ్ వచ్చేసి 8 కదా, అంటే మొత్తం మనం 1 ఇంచ్ ఖర్చు తీసుకున్నాం కదా, అది మొత్తం వదులుకొని ఎలాస్టిక్ కాబట్టి మనం 2 ఇంచెస్ తక్కువ తీసుకోవాలి. అంటే నడుము లూజ్ వచ్చేసి 8, మొత్తం కలిపి మనం 2 ఇంచెస్ తగ్గించాలి కదా, దానికోసం 2 ఇంచెస్ తగ్గిస్తే ఎలాస్టిక్ పొడవు వచ్చేసి 6 తీసుకున్నాను నేను ఇక్కడ. మనకి ఆ ఎలాస్టిక్ వేయడం వల్ల ఏంటంటే బాడీకి చక్కగా సెట్ అవుతుంది ఈ బ్రా అనేది. అలాగే మనకు ఫ్రంట్ హుక్స్లు కూడా వచ్చేటట్టుగా నేను స్టిచ్ చేస్తాను, వీడియో మిస్ కాకుండా చూడండి. ఇలా ఎక్కిచ్చేసుకున్న తర్వాత మీరు ఇటు సైడ్కి అటు సైడ్ ఈ లోపల ఎలాస్టిక్ ఉంది కదా, దాన్ని పెట్టి ఒక కుట్టు వేసేసేయండి. ఈ లోపలికి ఎలాస్టిక్ ఎక్కించుకొని అటు ఇటు ఎలాస్టిక్ అనేది కదలకుండా కుట్టు వేసేసేయండి. ఏంటంటే మనం వేసుకున్నప్పుడు ఈ ప్లేస్ అనేది చక్క పట్టి ఉండి మనకి చాలా కంఫర్టబుల్గా ఉంటుంది బ్రా అనమాట. సేమ్ ఇదే విధంగా రెండో పీస్ని కూడా స్టిచ్ చేసేసేద్దాము. రెండు ఫ్రంట్ పార్ట్లు కూడా ఈ విధంగా స్టిచ్ చేసేసుకోండి. ఈ ప్లేస్లో ఉక్సులు కాజాలు వేయాలి, అది లాస్ట్లో వేసుకుందాము. ఆ తర్వాత మనం బ్యాక్ సైడ్ పార్ట్ స్టిచ్ చేసుకుందామండి. బ్యాక్ సైడ్ మనకి వెనకాల కట్స్ లేవు కాబట్టి యాజ్ ఇట్ ఈజ్ స్టిచ్ చేసేద్దాము. నడుము యొక్క లూజు 4/8 చెప్పాను కదా, ఇది 32 సైజ్ అండి. 8 1 ఇంచ్ ఖర్చు కూడా పెట్టుకున్నాం కాబట్టి కరెక్ట్గా మనకి 1 ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చు కూడా ఉందన్నమాట. 1 ఇంచ్ ఖర్చు కూడా ఉంది. ఇప్పుడు దీన్ని ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తాను. ఇలా ఫోల్డ్ చేసుకోండి. ఫోల్డ్ చేసుకొని ఒక స్టిచ్ వేసేసేయండి. స్టిచ్ వేసి బ్యాక్ సైడ్ మనకి కొద్దిగా మంచి లుక్ రావడం కోసం ఇటు సైడ్ ఒక షేప్ని మార్కింగ్ చేస్తున్నాను. ఈ విధంగా మార్కింగ్ చేయటం వల్ల మనకి బ్రా లుక్ అనేది వస్తుంది. బ్యాక్ సైడ్ కూడా ఇలా మార్కింగ్ చేయండి. మార్కింగ్ చేసి ఒక స్టిచ్ వేసేసి దీన్ని రివర్స్ లాగేసేయండి. ఈ షేప్ అనేది వేసాం కదా, రివర్స్ లాగినప్పుడు ఈ షేప్ అనేది మీకు ఎలా ఉందో చూపిస్తాను.
మనకి ఈ షేప్ అయితే వస్తుందండి బ్యాక్ సైడ్. తర్వాత మనకి ఫ్రంట్ టు బ్యాక్స్ రెండు సెట్ అయిపోయినాయి, స్టిచ్ అయిపోయినాయి. ఇప్పుడు ఎలా జాయింట్ చేసుకోవాలో చూడండి. ఈ మూలల జాయింట్ చేసుకోవాలన్నమాట. ఈ మూల మనం క్లోజ్ చేసుకోలేదు కదా, క్లోజ్ చేసేసుకొని ఈ బ్యాక్ పార్ట్ని జాయింట్ చేసుకున్నాము. ఇదిగోండి ఈ విధంగా జాయింట్ చేయాలి. ఇక్కడ మనం 1 ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చు తీసుకున్నాం కదా, ఆ 1 ఇంచ్ కూడా లోపలికి వెళ్ళేటట్టుగానే జాయింట్ చేసేసేయండి. బ్రా అనేది ఎక్కువ లూజ్ ఉంటే బాగోదండి, అలా అని మరీ టైట్గా ఉంటే మనకి సెట్ అవ్వదు. కాబట్టి మన బాడీ మెజర్మెంట్ కరెక్ట్గా ఎలా ఉంటుందో అదే విధంగా జాయింట్ చేసేసుకోవాలి. ఖర్చులు అనేది ఎక్కువగా ఉంచుకోకుండా చూసుకోండి, ఎందుకంటే బ్రాకి ఎక్కువ ఖర్చు అవసరం లేదు. కరెక్ట్ 32 కదా, నేను కరెక్ట్గా 32 సైజ్ వచ్చేటట్టు స్టిచ్ చేస్తున్నాను. 1 ఇంచ్ ఖర్చు కూడా లోపలికి వెళ్ళిపోయేటట్టు స్టిచ్ చేస్తాను. ఫ్రంట్ టు బ్యాక్ స్టిచ్చింగ్ అయితే అయిపోయింది. ఇక్కడ భుజాల దగ్గర వచ్చే లైన్స్ ఎలా కుట్టుకోవాలో చూపిస్తానండి. దానికోసం బ్యాక్ సైడ్ పార్ట్ని ఈ విధంగా మధ్యకి ఫోల్డ్ చేసుకోండి. అక్కడ డాట్స్ పెట్టుకోండి, ఇలా డాట్స్ పెట్టుకోండి. ఆ ప్లేస్లో మనకి ఈ భుజం మీద నాడా వస్తుంది కదా, దాన్ని జాయింట్ చేసుకోవాలన్నమాట. ఇలా గుర్తులు పెట్టిన ప్లేస్లో మనకి జాయింట్ రావాలి. ఇది మళ్ళీ క్లియర్గా చూడండి. ఇలా ఫోల్డ్ చేసుకున్నప్పుడు ఇలా వచ్చిన మధ్య ప్లేస్లో మనకి ఫ్రంట్ టు బ్యాక్ జాయింట్స్ వస్తాయి. ఫస్ట్ అయితే అవి జాయింట్స్ ఎలా కుట్టుకోవాలో చూపిస్తున్నానండి. మిగిలిన క్లాత్ని 32 సైజు ఇది బ్రా కాబట్టి మనకి పొడవు వచ్చేసి 12, ఫ్రంట్ వైపు బ్యాక్ సైడ్ కూడా 12 అనమాట. ఈ బాడీ మెజర్మెంట్ని బట్టి మనం ఎక్కువ తక్కువ చేయొచ్చండి. ఫస్ట్ అయితే ముందు ఈ నాడా అనేది స్టిచ్ చేద్దాం, తర్వాత ఈ నాడా ఎంత పెట్టుకోవాలనేది మీకు క్లియర్గా చూపిస్తాను. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా జాయిన్ చేయండి. ఇలా ఫ్రంట్ పార్ట్ పైన ప్లేస్లో మనం జాయిన్ చేసే ప్లేస్లో 1 ఇంచ్ లోపలికి పోయేటట్టుగా పెట్టండి. ఆ తర్వాత బ్యాక్ సైడ్ కూడా మనకి ఎక్కడైతే ఈ జాయింట్ రావాలో మనం మార్కింగ్ చేసుకున్నాం కాబట్టి అక్కడికి వేయాలన్నమాట. మనకి ఫ్రంట్ పొడవు వచ్చేసి ఈ 32 సైజ్ వాళ్ళకి 12 ఉంటుందండి, కరెక్ట్గా 12. ఇదిగోండి ఇక్కడికి 12 అనమాట. ఇక్కడికి ఒక మార్కింగ్ చేసుకోండి. తర్వాత బ్యాక్ సైడ్ కూడా మనకి 12 రావాలి కదా, అక్కడికి ఒక మార్కింగ్ చేసుకోండి. ఇలా కూడా చూసుకోవచ్చు అనమాట మనకి. ఆ తర్వాత మనకి ఎక్కడైతే జాయింట్ రావాలో అక్కడికి జాయింట్ చేసేసేయండి. ఇక్కడ లోపలికి వచ్చేసి మనం 1.5 ఇంచ్ దాకా లోపలికి వెళ్ళిపోవాలి. అర్థమైంది కదా ఫ్రెండ్స్. ఈ విధంగా ఈ నాడాలు అనేది కుట్టుకోవాలన్నమాట. అటు సైడ్ కూడా సేమ్ ఇదే విధంగా స్టిచ్ చేసేసేయండి. మీకు పొడవు తగ్గించుకోవాలి మీ యాదని బట్టి అంటే మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు, ఎక్కువ తక్కువ చేయొచ్చు అనమాట. అర్థమైంది కదా ఫ్రెండ్స్. ఈ జాయింట్ నాడాలు ఎలా కుట్టుకోవాలంటే వాళ్ళ బాడీ లావుని బట్టి తగ్గించుకోవచ్చు, పెంచుకోవచ్చు అండి. అది ఎవరి బ్రా సైజుని బట్టి వాళ్ళు తగ్గించుకోవటం పెంచుకోవడం అది మీ ఇష్టం. ఇక్కడ వచ్చేసి నేను కుట్టే అమ్మాయి వచ్చేసి తను కొద్దిగా మీడియం సైజ్ అనమాట, అందుకని నేను ఈ సైజ్ అనేది పెడుతున్నాను. ఈ రెండు కూడా ఖచ్చితంగా సమానంగా ఉండేటట్టు చూడండి, లేదంటే ఒకటి పైకి ఒకటి కిందకి వచ్చేస్తుంది అనమాట. అలా రాకుండా ఉండేందుకు ఖచ్చితంగా ఇలా సమానంగా ఉండేటట్టు చూడండి. అలాగే బాడీకి మనం స్టిచ్ చేసినప్పుడు లూజ్గా ఉండకూడదు. బ్రా అనేది కొద్దిగా టైట్ ఫిట్టింగ్ ఉంటేనే మనకి చూడటానికి బాగుంటుంది. కాబట్టి టైట్గా ఉండేటట్టే చూసుకొని ఈ నాడాలు అనేది స్టిచ్ చేసుకోవాలి. అర్థమైంది కదా ఫ్రెండ్స్. మనకి బ్రా అనేది మొత్తం కంప్లీట్ అయింది. ఇక్కడ ఉక్సులు కాజాలు పట్టి ప్లేస్ని కూడా మనం స్టిచ్ వేసేద్దాము. ఇలా క్లాత్ని స్ట్రైట్గా ఉండే క్లాత్ని తీసుకొని మనకి నార్మల్ బ్లౌజ్కి ఏ విధంగా అయితే ఉక్సులు కాజాలు పట్టి స్టిచ్ చేస్తామో సేమ్ దీనికి కూడా అదే విధంగా స్టిచ్ వేసేసేయచ్చు అనమాట. ఇలా ఫ్రంట్ ఉక్సుల వల్ల బ్రా వేసుకోవటం అనేది మనకి చాలా ఈజీగా ఉంటుంది. మనకి ఇక్కడ ఏంటంటే ఎలాస్టిక్ వల్ల ఫిట్టింగ్ బాగుంటుంది, అలాగే ఫ్రంట్ ఉక్సుల వల్ల మనకి వేసుకోవటం అనేది చాలా ఈజీగా ఉంటుంది. అర్థమైంది కదా ఫ్రెండ్స్. మన కర్చీఫ్తోని ఇంత అందమైన బ్రా స్టిచ్చింగ్ అనేది మీకు చాలా అంటే చాలా ఈజీగా అర్థమైందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.